హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి రామ్స్ 99 గిఫ్ట్ సెంటర్ షాప్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. డిఫరెంట్ ప్రోడక్ట్ అయితే కనుక వీళ్ళ దగ్గర 9 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి అడ్రస్ వచ్చేసి మనకి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి. షాప్ నెంబర్ 54 మంగళగిరి రోడ్లో మనకి కాంప్లెక్స్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్, స్క్రీన్ మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే కనుక మీరు విజిట్ చేయవచ్చు. అలాగే కొరియర్ కూడా ఉంటుందండి. సింగిల్ పీస్ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా కొరియర్ చేస్తారు కాబట్టి మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. అండ్ కొంత బల్క్లో తీసుకుంటారు కదండి కొంతమంది అయితే కనుక వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సింగిల్ పీస్కి అయితే కనుక పర్టికులర్గా వీడియో కాల్ ఉండదు. స్క్రీన్ షాట్ తీసి పంపించేసేసి మీరు బుక్ చేసుకోవచ్చు. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా మీరు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇలాంటి వాటిలో కొంచెం కాస్ట్లీ రేంజెస్లో చూస్తూ ఉంటారు కదండి. అవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి. మనకి ఏవైతే ఆన్లైన్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్గా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా, లేదంటే ప్లాస్టిక్ మనకి హాట్ బాక్సెస్ కానీ, బాటిల్స్ కానీ, అబ్బో డిఫరెంట్ అండి. చాలా ఐటమ్స్ చెప్పేకే అవ్వదు అనమాట లిస్ట్ చెప్పాలంటే. అన్ని ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, వేరే ఎనీ స్టేట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మనకి కొరియర్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఐటమ్ చూస్తున్నారు కండి, మనకి కిచెన్ సంబంధించిన అన్నీ కూడా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే కనుక మనకి ఈ వీడియో చూపిస్తూ ఉన్నారు. ఎండింగ్ వరకు చూడండి. పర్టికులర్గా మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఐటమ్ అనేది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని రెడీ పెట్టుకొని స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, నెంబర్కి వాట్సాప్ పంపించేసి బుక్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి. సో మీరు డైరెక్ట్గా వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, లేదు ఆన్లైన్ కావాలని కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఏమేమి ఐటమ్ ఉన్నాయి ఏంటని నేను క్లియర్గా చూపించేస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. బికాజ్ చాలా యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోని కూడా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ, ఫేస్బుక్ పేజ్లో కానీ, వాట్సాప్లో కానీ కూడా షేర్ చేయండి. సో చాలా మంది కూడా హెల్ప్ అవుతుంది అనమాట. దగ్గర అన్ని హౌస్ హోల్డ్స్ కి పర్పస్ కి సంబంధించినవి, రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధించినవి అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. గాజు ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, గిఫ్ట్ పర్పస్ అన్ని ఐటమ్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మీరు ఇవి గాజువి గ్లాసెస్, వాటర్ తాగడానికి యూజ్ చేసుకునేవి. ఓకే, అండ్ ఇవన్నీ గిఫ్ట్స్ కి ఇచ్చే పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఇవి 100% 99 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి. ఆన్లైన్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కదా మేడం. ఇదేమో హ్యాండ్ మిక్సర్. ఓకే, అండ్ ఇంకా ఇది స్పీకర్ వస్తుంది కదా, మనము బయట వ్యాపార బిజినెస్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. అండ్ ఇదేమో స్వింగ్ మిషన్. ఆన్లైన్ లో ఒక రేట్ ఎక్కువగా ఉంది, ఇక్కడ తక్కువగానే ఉంది. ఓకే, ఇదేమో బల్బ్ వస్తుంది, మనము కరెంట్ పోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి చార్జబుల్ బల్బ్. ఓకే, ఇవన్నీ అవే. అండ్ ఇంకా స్పీకర్స్, ఇంకా హెయిర్ ట్రిమ్ చేసుకునేవి అవన్నీ ఉన్నాయి. ఈ జెంట్స్ కి సంబంధించిన ట్రిమ్మర్. అండ్ ఇదేమో గిఫ్ట్ పర్పస్ గా యూజ్ చేస్తారు ఈ ఐటమ్స్. ఎక్కువగా కిడ్స్ కి, లేడీస్ కి, జెంట్స్ కి యూజ్ అయ్యే పర్పస్ అన్ని, కిచెన్ పర్పస్ కి అలా యూజ్ చేసే అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి చూసేద్దాము. ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అంతా సెట్ వస్తుంది స్కూల్ కి. అవును, ఇవేమో ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి పర్పస్ కి. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు మనం. వీటిని ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా ఫంక్షన్ కి రిటర్న్ గిఫ్ట్స్ బల్క్ లో కావాలంటే మీరు అరేంజ్ చేయగలరా? అరేంజ్ చేస్తామండి. మన దగ్గర అవైలబుల్ గానే ఉంటాయి. మనకి ఇంకా తక్కువ ప్రైస్ లోనే ఇస్తాము. ఓకే, అప్పుడు కొద్దిగా తక్కువ ప్రైస్ వస్తుంది. బయట కంపేర్ చేసుకుంటే మన దగ్గర తక్కువగా అవైలబుల్ గా ఉంటది. 99 రూపీస్ కూడా చాలా ఉన్నాయి ఐటమ్స్. అవును, వాటర్ ప్యూరిఫై చేసుకునేవి. అండ్ ఇంకా అవి షింక్ లో ఎప్పుడైనా వాటర్ స్టాక్ అయిపోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి చేసుకునేవి. ఇంకా ఓవెన్ క్లీనర్, ఇంకా ఇది కిచెన్ క్లీనర్. ఓకే, మైక్ ఆన్లైన్ లో చూపిస్తారు ఇదేనా? అవునవును. ఓకే, మైక్, బ్యాటరీ మైక్, మసాజర్, ఎలక్ట్రిక్ మసాజర్ ఉంది, మామూలు మసాజర్ ఉంది. అండ్ ఇంకేవి జ్యూసర్స్, ఈ 3 జ్యూసర్స్, ఎలక్ట్రిక్ జ్యూసర్స్ మనం రెడీమేడ్ గా చేసుకొని తాగడానికి, ఇన్స్టెంట్ గా చేసుకొని ఎప్పుడైనా ట్రావెల్ కి తీసుకెళ్ళినప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ 3 జ్యూసెస్. బత్తాకాయ జ్యూస్ చేసుకునేది. ఇదేమో కెటిల్, ఫోల్డబుల్ వస్తుంది. ఫోల్డబుల్ కెటిల్. ఓకే, స్టీల్ కెటిల్ చూసానులే. ఫోల్డబుల్ వస్తుంది, బాగుంటుంది. ఇదేమో మనకు తెలుసు కదా, టైమర్. నెక్ ఫ్యాన్, ఇది ఎలక్ట్రిక్ వస్తుంది. ఇదేమో ఎగ్ బాయిలర్. ఇవన్నీ ఆన్లైన్ లో చూసాము. మీరు ఇక్కడ కంపేర్ చేసుకుంటే మన దగ్గర తక్కువే ఉంటుంది. బయట ఎక్కడైనా కంపేర్ చేసుకున్నా మన దగ్గరే తక్కువ కాస్ట్ ఉంటాయి. ఓకే,
అలాగే ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్. ఇవేమో ఎలక్ట్రిక్ ఫ్యాన్, ఇదేమో హ్యాండ్ వాష్ వస్తుంది, ఓకే. ఇదేమో వాక్యూమ్ క్లీనర్, వ్యాక్స్ హీటర్, ఇదేమో ఎయిర్ కంప్రెసర్, మనం కార్స్ కి ఆటోస్ కి యూజ్ చేసుకోవడానికి, ఎప్పుడైనా టైర్ గాలిపోయినప్పుడు యూజ్ చేసుకోవడానికి. అవును. ఇదేమో మనం కప్పు కాఫీ గానీ పాలు గానీ హీట్ చేసుకోవడానికి. అవునా? అవును. కప్పు దాని మీద పెడితే హీట్ అయిపోతుంది, వస్తుంది. నార్మల్ కప్ ఏదైనా పెట్టాలా, దానికి సంబంధించిన కప్పే పెట్టాలా? నార్మల్ కప్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇదేమో బల్బ్, దీని సోలార్ బల్బ్. అవును. ఇది నైట్ ల్యాంప్, మనం ఆన్ చేసుకొని నైట్ ఇదంతా స్టార్స్ వస్తుంది అనమాట, ఈ టైప్ లో వస్తుంది. ఒకసారి చూపిస్తారా డెమోకి? ఇలా వస్తాయి, అంతా లైట్ వస్తుంది పైన. ఓకే. అది కిడ్స్ రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు కదా, బాగుంటది వాళ్ళకి, పీస్ఫుల్ గా ఉంటది స్లీపింగ్ పర్పస్. ఇదేమో టేబుల్ ఫ్యాన్ టైప్. ఇదేమో మనం జింజర్ గార్లిక్ ఎప్పుడైనా ప్రెస్ చేసుకోవడానికి ఇట్లా అంటే సరిపోతుంది. ఓకే. అల్లం, చిన్నులపాయి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇప్పుడు నూరుకునే టైం ఎక్కడా లేదు, గబగబా వర్క్ చేసుకునే టైం అయిపోయింది. అవును. ఇది ప్లాస్టర్ కట్టర్. ఓకే. ఇదేమో టీలో మనము కాఫీ చేసుకునేటప్పుడు కానీ టీ చేసుకునేటప్పుడు కానీ దీంట్లో ఇది డైరెక్ట్ వేసేసుకోవచ్చు, ఇంకా వడగట్టుకోకుండా. అవును, మనం కష్టపడి తీసి పక్కన పెట్టే లేకుండా. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ వస్తుంది. ఇది లేడీస్, జెంట్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇదేమో స్టీమర్ హెడ్ కి. ఓకే. ఆవిరి పట్టారు. అవును. హెయిర్ అవునవును, అది ఆవిరి పట్టాలంటారు. అవునవును, అది. అండ్ ఇంకా ఇవేమో మనకి ఇక్కడైతే అన్ని బ్యూటీకి సంబంధించి, కిచెన్ కి సంబంధించి, అండ్ జెంట్స్ కి టూల్ కి సంబంధించి అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి కూడా ఉంది మన దగ్గర. ఓకే. ఒక్కసారి షాప్ విజిట్ చేసేయండి. ఎలాగో మనం షాపింగ్ వస్తాం కాబట్టి. అవన్నీ హాట్ బాక్సెస్ పైన మీరు చూపిస్తున్నారు, ఇవన్నీ హాట్ బాక్స్ లో డిఫరెంట్ టైప్స్ అన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్ పంపించాలన్నా, మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కి ఇవ్వాలన్నా అవన్నీ యూజ్ చేయొచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చాలా కాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఓకే. మనకి ఏ కాస్ట్ లో కావాలన్నా మన దగ్గర ఉంటాయి. లంచ్ బాక్సెస్ కానీ, లంచ్ బ్యాగ్స్ కానీ, డిన్నర్ సెట్స్, అవన్నీ పైన మీరు డిన్నర్ సెట్స్. ఓకే. అది మినీ వాషింగ్ మిషన్. అవునా? అవునవును. అది ఇన్స్టెంట్ గా ఒక 2-3 జతలు వాష్ చేసుకోవడానికి. ఓకే. ఫోల్డబుల్ వస్తుంది అది కూడా మనకి. అది కూడా ఫోల్డబుల్. అవును. ఓకే. ఆన్లైన్ లో చూసాను, బకెట్ టైప్ వస్తుంది. ఓకే. అది మినీ వాషింగ్ మిషన్. అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి హెయిర్ స్ట్రైట్నర్స్, ఇంకా హెయిర్ మసాజర్, ఈ కర్పూరదని అంటే ఈ ప్లగ్ దాంట్లో పెట్టేసి దీనిపైన కర్పూరం గానీ ఏదన్నా మనకి ఏదైనా మంచి స్మెల్ రావాలంటే ఇక్కడ పెట్టేసుకుంటే స్మెల్ వస్తుంది, రూమ్ అంతా ఫ్రెష్ గా ఉండడానికి స్మెల్ వస్తుంది. ఓకే. అండ్ ఇంకా అవి కర్పూరం, ఇదంటే ఒరిజినల్ కర్పూరం, 100% ప్యూర్. ఓకే. అండ్ ఇంకా హ్యాండ్ టవల్స్, ఇవేమో మనం ఇంపార్టెంట్ పెట్టుకోవడానికి. ప్రతి ఇళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనమాట, చెయ్యి కాలకుండా లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇది క్రిస్టల్. ఓకే. ఎగ్ చేసుకోవడానికి కానీ, ఏదైనా పిండి కలుపుకోవడానికి కానీ యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఓకే. అండ్ ఇంక ఇది డిఫరెంట్ టైప్స్ ఐటమ్స్ వచ్చేసాయి, చాలా వెరైటీస్ ఉంది. వాషింగ్ మిషన్ లో టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ టైప్ లో పౌడర్ అన్నమాట. ఇది టాబ్లెట్ కాకుండా పౌడర్. ఓకే. అండ్ ఇది ఓకే. ఓకే. ఇది ఫ్రాగ్రెన్స్ రావడానికి, మంచి స్మెల్ రావడానికి, డర్టీ వాసన రాకుండా. అవును. వాషింగ్ మిషన్ లో యూజ్ చేస్తారు. ఇంకా ఇది నైఫ్. వాషింగ్ మిషన్ క్లీనర్లు అండి, స్మెల్ రావడానికి కూడా బాగున్నాయి. ఇదేంటండి? ఇదేమో లైట్, మనము ఇది పెట్టేసుకొని ఆన్ చేస్తే మనం బటర్ఫ్లై గుర్తున్నట్లు అట్లా కనిపిస్తుందా? అవును. ఓకే. అండ్ ఇవేమో మనము టై చేసుకోవడానికి. ఇంకా ఇది షింక్ ఎట్లా కావాలంటే అట్లా మూవ్ చేసుకోవడానికి. ఓకే. ఆన్లైన్ లో చూసాము, చేసుకోవచ్చు. ఏ మోడ్ లో కావాలంటే ఆ మోడ్ లో పెట్టుకోవచ్చు. ఆన్లైన్ లో సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. సగానికి పైనే ఉన్నాయి ఐటమ్స్ కూడా. ఆన్లైన్ లో దొరికే ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, అండ్ ఇంకా ఇది టూత్ బ్రషెస్, పేస్ట్లు అవి పెట్టుకోవడానికి పిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటదని చెప్పి ఇలాగా. ఓకే. ఫిష్ టైప్ లో ఇచ్చాడు, డాల్ఫిన్. అలాగా చిన్న పిల్లలకి ఏ వస్తువైనా నచ్చింది ఇప్పుడు. ఇవేంటండి? ఇదేమో మనం వీడియో యాంప్లిఫైయర్. అవును. వెనకాల మొబైల్ పెట్టి ఆన్ చేసుకుంటే ముందు స్క్రీన్ వస్తుంది. అవును.
ఇదేమో ఛార్జింగ్ స్టాండ్, ఇది దాంట్లో మొబైల్ పెట్టుకోవచ్చు స్టాండ్. ఇదేమో కేక్ మౌల్డ్స్, ఎలా కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్. ఇవేమో ఆరెంజ్ అవి చేసుకోవడానికి, నిమ్మకాయ అవి పిండుకోవడానికి. ఇదేమో మసాజర్, మనకి హ్యాండ్ పెట్టుకుంటే వైబ్రేట్ అవుతూ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట, ఎలక్ట్రిక్ వస్తుంది అది. అండ్ ఇంకా ఇదేమో మిర్రర్, సైడ్ మిర్రర్ కి పెట్టుకోవడానికి, కార్స్ కి, ఆటోస్ కి, యాక్సిడెంట్లు అవి జరగకుండా ఉంటాయి. ఇది సూదిలో దారం ఎక్కని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది. దారము పెట్టేసి సూది ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్ కనబడగదా కదా కొంతమందికి. అవును. ఓకే, చిన్న చిన్న ఐటమ్స్ లో కూడా చాలా యూస్ఫుల్ ఉంది. మొబైల్ కి కనెక్ట్ చేసుకుంటే మనం ఫొటోస్ తీసుకోవడానికి బటన్స్, ఓకే, ఈజీగా సెల్ఫీస్ కి. ఓకే, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదేమో మనకి అంతా సెట్ వస్తుంది, డేటా కేబుల్ సెట్, ల్యాప్టాప్స్ కి, వాటికి ఛార్జింగ్ చేసుకోవడానికి, మొబైల్ కి, ఇంకా పెన్ డ్రైవ్స్ కూడా వస్తాయి దీంట్లో మనకి. అంతా ఒకసారి చూపించండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, కేబుల్స్ ఇవన్నీ మనకి ఏది కావాలంటే అది తీసుకొని సెట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇది షింక్ మనం పెట్టుకోవడానికి, షింక్ లో పెట్టుకోవడానికి, దాంట్లో స్టీల్, ప్లాస్టిక్ అన్ని ఉన్నాయి, ఎలా కావాలంటే అలాగా. ఇక్కడ కూడా మనము ఇది ఐబ్రోస్ అవి థ్రెడ్ చేసుకోవడానికి సెల్ఫ్. ఓకే, మనంతటా మనం చేసుకోవడానికి, వెళ్ళే బదులు ఇంట్లోనే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేమో మొబైల్ స్టాండ్, ఇక్కడ పెట్టుకోవచ్చు, మొబైల్ ఇలా పట్టేసుకోవచ్చు. ఓకే, ఇట్లా పెట్టుకోవచ్చు. ఇదేమో మిర్రర్ ఇచ్చారు దానికి. ఓకే, టూత్ బ్రషెస్, సో మెనీ వెరైటీస్ అండి, చెప్పడానికి టైం లేదు. క్లీన్ చేసుకోవడానికి సైడ్ ఇన్సైడ్ మనం చేయి పెట్టలేము కాబట్టి బ్రషెస్, ఇవి చిన్న చిన్న బ్రషెస్, అదే ఎక్కువగా జిడ్డు మరకలు ఉంటాయి కదా, దానికి యూజ్ చేసుకోవడానికి. ఇంకా దువ్వెన్లు. ఇక్కడ వచ్చేసి డివోషనల్ కి సంబంధించిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి. బుద్ధుడివి, రాధాకృష్ణులు, వెంకటేశ్వర స్వామి, అవన్నీ ఐటమ్స్ కూడా, ఆంజనేయ స్వామి. వీటిని గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వచ్చు అన్నమాట. అవును, అంటే దీపం పెట్టుకునేది, అలా సిల్వర్ సెట్స్ ఉన్నాయి ఇలాగా. ఓకే, వీటిలో పెద్దవి ఉన్నాయి. ఇవి జర్మన్ సిల్వర్సా? అవును. అంటే మన సిల్వర్ కన్నా ఈ సిల్వర్ కొద్దిగా బెటర్ అనా? అవును. ఓకే, ఇవి తొందరగా కలర్ కూడా పోవు, ఇలాగే ఉంటాయి. ఓకే, జర్మన్లో చాలా మోడల్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి అయిపోయినాయి. మనం మనకు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇలా సెట్స్ బాక్సెస్ లో కూడా వస్తాయి, బాగున్నాయి. అన్నప్రాసం చేసుకోవడానికి, దీపం అవి వెలిగించుకోవడానికి, దేవుడి దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. జర్మన్ ఐటమ్స్ ఇవి, జర్మన్ సిల్వర్ అంటారు కదా. ఇవి తొందరగా కూడా కలర్ చేంజ్ అవ్వదు. చిన్న చిన్న పిల్లలకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. బర్త్డేకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు. ఓకే, దీపం పెట్టుకునేవి, ఇవన్నీ కుంకబరిన అలా పెట్టుకునేవి. ఓకే, ఇంట్లో చిన్న పూజ గది ఉంటది కదండి, దాంట్లోకి అయితే ఈజీగా సెట్ అవుతాయి అనమాట. చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి. ఇదేంటి? ఇది దీపం పెట్టుకునేది. ఓకే, ఇట్లా మోడల్ బాగుందండి, చక్కగా డైమండ్ టైప్ లా ఉంది. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి అన్ని కప్స్ అనమాట, ఫ్యామిలీకి పర్పస్ యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి. బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, వాళ్ళకి ఎవరికైనా ఇలాంటివి గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చుకోవచ్చు. A to Z ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని అక్షరాల కన్నా ఎక్కువ ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ చేసేయండి. అన్ని గడియారాలు, ఫోటో ఫ్రేమ్స్, ఇవన్నీ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అనమాట. గడియారాలు అవన్నీ ఉన్నాయి, మన గడియారాలు పెద్దవి అన్నీ ఉన్నాయి. మన ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఒక్కసారి సెట్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా 99 నుంచి ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవి కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి కూడా యూజ్ చేయొచ్చు. అవును, యానివర్సరీ పర్పస్ గానీ, వెడ్డింగ్ పర్పస్ గానీ ఇచ్చుకోవచ్చు అనమాట. మన కిచెన్ ఐటమ్స్, స్టూల్స్, డిన్నర్ ప్లేట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. టిఫిన్ ప్లేట్స్ కూడా ఉన్నాయి, ప్లస్ పూల కుండీలు అవి పెట్టుకోవడానికి కూడా ప్లేట్స్, పిల్లలకి స్నాక్స్ ప్లేట్స్, అవన్నీ అట్లా కూడా ఉన్నాయి. సెట్స్ కింద కూడా ఉంటాయి అనమాట. A to Z అండి, కిడ్స్ కి సంబంధించినవి కానీ, లేడీస్ కి సంబంధించినవి కానీ, ప్లస్
ఎస్ ఇప్పుడు బాగా ఇది అవును. చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, బయట కొనుక్కోవట్లేదు. డిఫరెంట్ మౌల్స్, ఐస్ క్రీమ్ స్టోర్ చేసుకోవడానికి, అవును క్యాండీ ఐస్ క్రీమ్స్ అని, అవును. ఇంకా కప్స్, గ్లాస్. ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఎవరు బయట చేసుకోవట్లేదు, ఇలాంటివి వచ్చాక గ్యాడ్జెట్స్ వచ్చాక ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇలాంటి గిఫ్ట్స్ ఐటమ్ లో కూడా మన దగ్గర చాలా 99 ఐటమ్స్ ఉన్నాయి. 99 రూపీస్ లో కూడా గిఫ్ట్ ఐటమ్ అనేది ఉందండి. మీరు బల్క్ లో తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గుతుంది. అవును. ఇంకా మనకి ఫ్రిడ్జ్ కవర్స్, వాషింగ్ మిషన్ కవర్స్, ఫ్రిడ్జ్ లోపల వేసుకునే షీట్స్, ఏసీ కవర్స్, ఇట్లా చాలా అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర. వీటిలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. 99 రూపీస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయి. అవును. ఓకే. ఇంకా కీ చైన్స్ తగిలించుకోవడానికి స్టాండ్స్, వాల్ స్టాండ్స్ అన్నమాట. బాగుంది. ఇంకా ఇట్లా క్రిస్టల్ లో ఫ్రేమ్స్, క్రిస్టల్ టైప్. ఓకే ఓకే. ఇవన్నీ క్రిస్టల్. దీంట్లో చాలా పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఓకే. అన్ని దేవుళ్ళు కూడా available గా ఉంటాయి. కిడ్స్ టాయ్స్ వచ్చేసాయి. ఇవన్నీ టాయ్స్, పిల్లలకి బ్యాట్, బాల్, టెడ్డీ బేర్స్, ఇంకా ఇవన్నీ ఎలక్ట్రిక్ చార్జబుల్ కూడా, బ్యాటరీవి, ఇవన్నీ పర్ఫ్యూమ్స్ 99 దగ్గరే ఉంటాయి మన దగ్గర. అన్ని 99 ఉంటాయి. పర్ఫ్యూమ్స్ స్ప్రేస్, పర్ఫ్యూమ్స్ అన్ని 99 ఉంటది. డెకరేషన్ పర్పస్ ఏమంటారు వాటిని, కుండీలు, పూల కుండీలు టైపు. అవును. ప్లాస్టిక్ అనమాట. ఇవన్నీ కిడ్స్ టాయ్స్ అనమాట. కిడ్స్ టాయ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గేమింగ్ పర్పస్ గానీ, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా యూస్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి అనమాట. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఒకసారి ఇట్లా. ఓకే. కిడ్స్ కి చాలా యూజ్ అవుతాయి ఇలాంటివి. కలరింగ్ ఉన్నాయి, పిల్లలవి కలరింగ్. ఓకే. దీంట్లో కూడా స్కెచెస్, క్రేయాన్స్. వీటిలో కూడా 99 కన్నా స్టార్టింగ్ లేకపోతే తక్కువ స్టార్టింగ్? తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. 99 ఉన్నాయి, 99 కంటే తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. పిల్లలకి సంబంధించిన చాలా గిఫ్ట్ ఐటమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మ్యూజిక్ ఐటమ్స్, ఇంకా వాళ్ళకి మైండ్ గేమ్స్ ఆడుకునే బ్లాక్స్ ఉన్నాయి కదా. ఇంకా పిల్లలకి ABCD కార్డ్స్ ఉంటాయి కదా. అవును. అట్లా చిన్న పిల్లలకి. ఇంక ఇవి మ్యూజిక్, పియానో, గిటార్ అన్ని ఉన్నాయి. ఓకే. పూల కుండీలు అనమాట. పూల కుండీలు, స్టూల్స్, ఇవన్నీ పర్సెస్. ఓకే. లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు, A to Z ఇక్కడ ఉన్నాయండి. మీరు ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే ఒకటి కొందామని వస్తే అన్ని కొంటారు నాకు తెలిసి. ఇవి కిచెన్ గ్యాడ్జెట్స్ అనమాట ఇవన్నీ. ఇది వెజిటేబుల్స్ మీద దోమలు ఇట్లా పెట్టుకోవచ్చు మనము. ఓకే. గొడుగు టైప్ వస్తుంది. అలా ఇలా కూడా ఉన్నాయి కదా అలాంటివి. మనం ఫ్రూట్స్ మీద అవి పెట్టుకోవడానికి మామూలుగా కూడా ఉన్నాయి. అలా కూడా ఉన్నాయి. ఇంక షెల్ఫ్ లో వేసుకునే రోల్స్. ఓకే. షెల్ఫ్ రోల్స్. ఇంకా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మరకలు గానీ ఏం పడిచినా ఈజీగా తుడుచుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఇది వాటర్ అబ్జర్బేషన్ అండి. మ్యాజిక్ టవల్, తొందరగా వాటర్ అబ్జర్వ్ చేసేసుకునేది. టూల్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ దాని మీద మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. రోల్ వస్తుంది, వీల్స్ వస్తాయి. అండ్ ఇంకా జెంట్స్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఎలక్ట్రిక్ ఐటమ్స్, టూల్స్ ఇవి. ఇట్లా గార్డెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఏ వస్తువైనా 99 నుంచి స్టార్టింగ్ అండి. అంతకన్నా తక్కువ కూడా ఉంటాయి, అందుకంటే రేట్లు కూడా ఉంటాయి అనమాట. ఓకే. వేయింగ్ మిషన్ కూడా ఉన్నాయా? అవునవును. ఓకే. ఇవన్నీ గార్డెన్ కి సంబంధించిన ఐటమ్స్. అవును. ఇదేమో బూజు కర్ర, చాలా పొడుగు వస్తుంది, ఫోల్డబుల్. అవి క్లీన్ చేసుకోవాలి. చాలా హైట్ వస్తుంది అనమాట. ఒక్కసారి చూపిద్దాం. దాన్ని ఇలా మూవ్ చేసుకోవడమే. ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వస్తుంది అనమాట. అందదు అని బాధపడక్కర్లేదు. ఎంత హైట్ కావాలన్నా అంత హైట్ వస్తుంది. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బెండ్ చేసుకోవచ్చు. కార్నర్లు తుడుచుకోవడానికి. ఓకే. ఇలా సీలింగ్ చేసుకుంటారు కదండి, ఆ సీలింగ్ చేసినప్పుడు కార్నర్లు కూడా మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు.
అది కిచెన్ కి సంబంధించిన ఐటమ్లు అండి. ఇవి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి ప్లస్ ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి. ఇవేమో Lights ఆ? టార్చ్ లైట్ మామూలుగా కీ చైన్ టైప్ లైట్ వస్తుంది. ఓకే, ఇదేమో స్ట్రైట్ ట్రావెల్ లో కూడా యూజ్ అవుతుంది. ట్రావెల్ లో కూడా యూజ్ అవుతుంది. ఇదేమో స్ట్రైట్నర్, ఇదేమో హెడ్ మసాజర్. ఓకే, బ్యాగ్ అండి, మనం క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. కవర్ టైప్ ఇట్లా మొత్తం లాగేసి. ఓకే, డిఫరెంట్ గా ఉంది. బ్యాగ్ టైప్. ఓకే ఓకే, ఏదైనా సడన్ గా బయటకి వెళ్ళి ఏదైనా వెజిటబుల్స్ కానీ సంథింగ్ ఏదైనా కొనుక్కోవడానికి లగేజ్ లాంటిది అనమాట. హ్యాండిల్ చేసుకోవడానికి, దాన్ని పాకెట్ లో కూడా హ్యాండిల్ చేయొచ్చు అండి దాన్ని. ఇది మనకి కార్ గానీ ఆటో గానీ ఎప్పుడైనా పంచర్ అయినప్పుడు పంచర్ చేసుకునే కిట్. ఓకే, పంచర్ రిపేర్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఇది టూల్ కిట్స్, కటింగ్ ప్లేయర్స్, అదే చిన్నది హీటర్. మనం ఎప్పుడైనా ఓకే, కరెంట్ ట్రావెల్ లో యూజ్ అవుతుంది. ఇది వాష్ బాత్రూమ్ లో. ఓకే ఓకే, దానికి వాటర్ ట్యాంక్ లో వేసుకోవడానికి క్లీన్ అవుతూ ఉంటది. రెగ్యులర్ గా అంటే మనం వాష్ చేయలేం కాబట్టి ఇలాంటివి యూజ్ అవుతాయి అనమాట. ఇవేంటండి? హాట్ ప్యాక్. మనకి ఎప్పుడైనా నొప్పులు వచ్చినప్పుడు హాట్ వాటర్ పోసుకొని యూజ్ చేసుకుంటాం కదా, దాంట్లో ఇది ఎలక్ట్రిక్ అన్నమాట. క్లాత్ మెటీరియల్ వస్తుంది. ఇదేమో ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు పిల్లో టైప్ అవి. ఇదేమో ఇందాక చెప్పాను కదా, దాంట్లో చిన్న సైజ్. ఇదేమో క్లాత్ మెటీరియల్, ప్లాస్టిక్. చూసాం, రెగ్యులర్ గా అందరూ హౌస్ లో ఉంటది. అవును, దాంట్లో చిన్న సైజ్. ఇంక ఇవి డస్ట్బిన్ కవర్స్, యూనో కార్డ్స్, ప్లే కార్డ్స్, ఇంకా లెమన్ సీజర్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా అవి అండి బ్రెడ్ మౌల్డ్ చేసుకోవడానికి. ఓకే, ఇంకేమో ఇది ప్యూమిక్ స్టోన్ అంటారు కదా. ఓకే, A to Z ఉన్నాయండి. మనం బ్యూటీ పర్పస్ ఉన్నాయి, హౌస్ పర్పస్, కిచెన్ పర్పస్, హౌస్ వేర్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. టబ్స్, చైర్స్, బట్టలకి పెట్టుకునే అదే వాష్. మనం ఏదన్నా ప్యాకెట్ చించుకొని అక్కడ పెట్టేయకుండా వాడేటప్పుడు దీంతో లాక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, అలాగే ఇదేమో హెడ్ కి టవల్, హెడ్ వాష్ చేసినప్పుడు కొంచెం ఈజీ. ఆన్లైన్ లో చూసాను. హెయిర్ ర్యాప్ అండి. అట్లాగా. ఇంకా ఇవేమో మనము బౌల్స్ కదా, కొంచెం ప్లేట్స్ అవి అవైలబుల్ గా లేనప్పుడు ఇలాంటివి పెట్టేసుకోవచ్చు. సైజెస్ ఉన్నాయి. ఏదైనా గబకం కింద పడినా కింద పడదు అనమాట. ఇది వాటర్ ఫోర్స్ గా రావడానికి యూజ్ చేస్తారు. పైపులకి కనెక్ట్ చేసుకొని ఇట్లా మనం కార్ వాష్ కానీ ఏదన్నా బైక్ వాష్ కానీ చేసుకోవడానికి ఈజీ అనమాట, ఈజీగా ఉంటది. స్టీల్ కత్తిపీట. ఇంకా ఇదేమో ఇదేంటిది డిఫరెంట్ గా ఉంది, నాకు అర్థం కాలేదు, నాకు చూసాను. ఇది మనం పిండి జల్లించుకునేది. ఓకే, మనం పిండి దీంట్లో వేసుకొని మనం చేయి పెట్టి అవసరం లేదనమాట. ఇట్లా ర్యాప్ చేసుకుంటే చాలు. ఇదిగోండి అలా. ఓకే ఓకే, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాషింగ్ మిషన్ లో వేసుకుంటారు. ఇది దేనికండి? ఇది మన డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుంది. మనం క్లీన్ చేసేటప్పుడు వేసేసుకుంటే డస్ట్ అంతా దీంట్లో కలెక్ట్ అయిపోతూ ఉంటుంది. తొందరగా వాషింగ్ మిషన్ కూడా రిపేర్ రాకుండా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది మొబైల్ స్టాండ్. ఇదేమో టేప్, వాటర్ లీక్ అవ్వకుండా ఉండటానికి. అవునా, ఇది నాకు యూజ్ అయ్యేలాగుంది. ఇది అది. ఓకే ఓకే, ఇది సారీ, అది నార్మల్ టేప్. ఇది మన పైప్స్ అవి బ్రేక్ అయినప్పుడు గానీ. ఆన్లైన్ లో చూపిస్తున్నారు, ప్రైస్ ఎక్కువ ఉంది ఆన్లైన్ లో. మన దగ్గర 99. అవునా, ఓకే. ఇంకేమైనా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ గార్డెన్ కిట్స్ అన్నమాట. గార్డెన్ కిట్స్ ఇవి మనకి ఇవి వచ్చేసి మనం చీపురు, బూజు కర్ర అవన్నీ ఒక మూలను పెట్టేస్తాం కదా, అలా మూలను పెట్టకుండా పడకుండా ఇట్లా ఒక దగ్గర ఫిక్స్ చేసుకుని అవన్నీ హోల్డ్ చేసుకోవచ్చు. హోల్డింగ్ అన్నమాట. చీపురు కట్టెలు అవన్నీ. కొబ్బరి తురుముకునేవి. ఇంకా ఇది నైఫ్ కట్ చేసుకోవడానికి, వెజిటబుల్ కటింగ్ అన్నమాట. వెజిటబుల్ కటింగ్స్ లోనే చాలా అన్నమాట. డ్రై ఫ్రూట్ స్లైస్ చేసుకునేవి, చీజ్ స్లైస్ చేసుకోవడానికి. ఇంకా ఇది మెడికల్ బాక్స్ ఇట్లా వస్తుంది. ఎప్పుడు ఏది వేసుకోవాలన్నది అందులో ఉంటది అనమాట. హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ టైప్ వస్తుంది. మీరు మామూలుగా ప్లెయిన్ టైప్ చూసాము, ఇది కోంబ్ టైప్. ఓకే, ఇంకా హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. అవి అయిపోయినాయి హెయిర్ డ్రైయర్స్. ఇది వచ్చేసి వేపరైజర్. సారీ, ఇవి సోప్స్ అవి పెట్టుకోవడానికి. అవును, ఇంకా పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అవి కట్ చేసుకోవడానికి. ఓకే, డిఫరెంట్ టైప్స్ అన్ని ఉన్నాయి. కిచెన్ గ్యాడ్జెట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఒకసారి విజిట్ చేసేయండి, మీకు నచ్చింది తీసుకెళ్ళిపోవచ్చు. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వాటర్ బాటిల్స్, గిఫ్ట్ ఐటమ్స్ అనమాట.
అండ్ పప్పు దినుసులు అవి స్టోర్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట ఇవన్నీ. వాటర్ బాటిల్స్ ప్లస్ స్టోరేజ్ ఐటమ్స్ అనమాట. దాంట్లో ప్లాస్టిక్కి ఉన్నాయి, గాజువి ఉన్నాయి కూడా. చాలా డిఫరెంట్ టైప్స్, ఒక్కొక్క టైప్ ఉందన్నమాట. పప్పు దినుసులు వేసుకోవడానికి, డ్రై ఫ్రూట్స్ కానీ ఏమన్నా కర్రీస్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. యూజ్ అవుతాయి. అన్ని మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తాయి, ఇట్లా హ్యాంగర్స్ వస్తాయి అన్నమాట. హ్యాంగర్స్ వస్తాయి, బాక్స్ ప్యాకింగ్. ఒకవేళ గిఫ్టింగ్ పర్పస్ ఇంత బల్క్ లో ఇవ్వాలంటే మీరు ఇలా చేసి ఇస్తారు. అలా వస్తాయి, మనకి రావడమే అలా వస్తాయి. ఓకే. ఇవన్నీ మనకి డైనింగ్ టేబుల్ యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ బౌల్స్, డైనింగ్ సెట్స్ అన్నమాట. సింగిల్ గా అవైలబుల్. ఆన్లైన్ లో చూసాను నేను దీన్ని. ఇలా తిప్పితే ఓపెన్ అవుతాయి. పప్పు దినుసులు అవి కానీ, డ్రై ఫ్రూట్స్ చిన్నవి కానీ వేసుకోవడానికి. అవును, బాగుంటాయి. ఇవి హ్యాంగర్ వచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట వీటిలోనే. టైప్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. గాజువి ఉన్నాయి, ప్లస్ ప్లాస్టిక్ కూడా ఉన్నాయి అనమాట. స్టోరేజ్ చిన్నవి ఆన్లైన్ లో గోడకు అతికించుకొని ఇట్లా తిప్పుకుంటే ప్రెస్ చేస్తే వచ్చేయి, ఫిల్టర్ టైపు, ఇట్లా అనగానే రావటానికి అలా కూడా ఉన్నాయి. ఇవి మనం ఇంట్లో ఉంటాయి కదా, వాటికి సెట్ చేసేసుకోవచ్చా? ఓకే, చేసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నైట్స్ జల్లడిచ్చుకునేవి, ఇంకా ఇవి మనము పూజ దగ్గర వాడతారు కదా, అవునవును, గిఫ్ట్ కి ఇవ్వడానికి కానీ ఇట్లా. సిల్వర్ టైప్ ఉన్నాయి, గోల్డ్ టైప్ కూడా ఉన్నాయా? గోల్డ్ టైప్ ఉన్నాయి, విత్ నెట్ ఉన్నాయి, వితౌట్ నెట్ ఉన్నాయి. వాటిలో కూడా నెట్ టైప్ వస్తాయి. వీటిని కూడా మనం ఏదైనా అకేషన్స్ కి గిఫ్ట్ పర్పస్ ఇవ్వచ్చు అనమాట. ఇది దేనికి? ఇది చూసాను ఆన్లైన్ లో, చూసే ఉంటారు మీరు. చూసాను. వెజిటేబుల్స్ దీంట్లో వేసుకొని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇందాక లాగా పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు. కటింగ్ ప్లస్ వాషింగ్ కూడా చేసేసుకోవచ్చు. వాటర్ పోకుండా కావాలంటే ఇలా పెట్టుకొని వాటర్ ఇక్కడ స్టాప్ చేసుకోవచ్చు. అండ్ రోటీ మేకర్, ఇది కూడా ఆన్లైన్ లో చూసే ఉంటారు. చూసాను, అది యూట్యూబ్ లో కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది కొరియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇలాంటివి. ఆన్లైన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి, చాలా రకాల వెరైటీలు కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్, ఇంకా ఆయిల్ డిస్పెన్సర్స్, రాగి వాటర్ బాటిల్ కూడా ఉంది. ఓకే, డిఫరెంట్ అన్నమాట. ప్లాస్టిక్ బాటిల్స్, ఇవేమో మజ్జిగ చేసుకునే టంబ్లర్స్, చిన్నపిల్లలవి చిన్న బాటిల్స్, కిడ్స్ కి సంబంధించినవి చాలా బాగుంటాయి. స్టోరేజ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి, ఒక్కసారి విజిట్ చేసేసాయండి. మరి ఇప్పుడు పైకి వెళ్దాము. పైన కూడా చాలా ఉన్నాయండి వెరైటీస్. ఇవి వచ్చేసి స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్సులు అవి తీసుకెళ్ళడానికి అనమాట. వాటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. 99 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి టబ్స్ లాంటివి, చైర్స్, మన ఇంట్లో హౌస్ వేర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. గాజుల స్టాండ్, హ్యాంగర్స్, బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్, ఇవి డస్ట్ బిన్ ఇట్లా వస్తుంది అలాగా. ఓకే ఓకే, బట్టలు వేసుకునే విడిచిని వేసేసుకోవచ్చు. ఇది డమ్మీ కెమెరా అన్నమాట, సీసీ కెమెరాస్, డమ్మీ కెమెరాస్, సెక్యూరిటీవి. ఇంకా చిన్న ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవడానికి ఇట్లా, లైక్ మనం ఇయర్ రింగ్స్ కానీ సమ్ గోల్డ్ టైప్ అలా యూస్ చేసుకోవడానికి. అవును, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇది బాస్కెట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇవేమో మనం ఆనియన్, టొమాటోలు, పచ్చిమిరపకాయలు అవన్నీ చాలా సన్నగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఇంతకు ముందు థ్రెడ్ తో వచ్చేవి కదా, అలా కాకుండా ఇట్లా ప్రెస్ చేసుకోవడానికి. ఓకే, ఎంత పడుతుంది ఇది? ఇవి 189. చిన్నవి కూడా ఉంటాయి దాంట్లో, చిన్న టైప్ కూడా ఉన్నాయి. ఇవి చిన్నవి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి, టాబ్లెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ట్రావెల్ లో యూజ్ అవుతుంది. ఇంకా ఇట్లా జర్మన్ సిల్వర్ లో ఏదైనా గిఫ్ట్ పర్పస్ కి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కప్స్. ఓకే, అదే పప్పు దినుసులు కానీ ఏమన్నా సంథింగ్ స్టోర్ చేసుకోవడానికి మనకి వంట గదిలో యూజ్ అవడానికి అనమాట. చూడండి, కానీ లేకపోతే పసుపు కుంకుమ కానీ ఏమన్నా అలా వేసుకోవచ్చు. ఇలా 4 బాక్సెస్ వచ్చేసాయి అనమాట. ఇట్లా బాగుంది. ఆన్లైన్ లో ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదేమో మనము కార్ లో ఎక్కడికైనా డాష్ బోర్డ్ మీద డిస్ప్లే చేసుకొని ఇట్లా ఊగుతా ఉంటాయి కదండి. ఓకే ఓకే, వచ్చి లాఫింగ్ డాన్సింగ్ బొమ్మలాగా అనమాట. ఓకే,
ఇక దేవుడివి చిన్న చిన్నవి మనకి బంగారు కోట్లలో సిల్వర్ షాప్స్ లో ఉంటాయి కదా, అవి సేమ్ అవే క్వాలిటీ అవే ఉంటాయి. కానీ మన దగ్గర 99 ఉంటాయి. అక్కడ మీకు వెళ్తే మీకు చాలా కాస్ట్ చెప్తారు. పూజ గదిలో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, ప్లస్ కారుల్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా మంది గిఫ్ట్ కూడా వస్తాయి, ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఇంట్లో గిఫ్ట్ ఇవ్వడానికి. ఓకే, మనం కింద చూసాం కదా వాటిలోనే ఇంకా వెరైటీస్ అనమాట ఇందులో ఉన్నాయి. గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి, చాలా బాగున్నాయండి ఐటమ్స్ అన్ని. ప్యాన్స్ చూద్దాం. ఇది మనం కస్టమైజ్ ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు వీటినా. ఓకే, కస్టమర్ ఎలా అడిగితే అలాగా కస్టమైజ్ చేసిస్తారు. ఓకే, ఇవేంటి ప్యాన్స్ కదా, ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ చాలా ఉన్నాయి వెరైటీలు. ఒక్కసారి రండి, మీకు నచ్చిన ఐటమ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది సోప్ వాష్ చేసుకోవడం, ఆన్లైన్ లో చూస్తున్నాం. ఇది మనము వ్యాక్స్ వ్యాక్స్ చేసుకుంటారు కదా లేడీస్, దానికి సంబంధించి గమ్ టైపా వ్యాక్స్. లేదు గమ్ టైప్ కాదు, మనము వ్యాక్స్ తీసుకొని ఇట్లా అప్లై చేసుకొని షుగర్ వ్యాక్స్ లాగా అలాగా. ఓకే, ఇంకా ఇదేంటి సిల్వర్, జర్మన్ సిల్వరేనా? లేదు, జర్మన్ సిల్వర్ టైప్ లో వస్తుంది. ఓకే, ఇది ఓపెన్ చేయాలి సైడ్స్. బ్యాంగిల్స్, అదే గోల్డ్ ఇన్వి, గోల్డ్ టైప్ ఏదైనా యూజ్ చేసుకోవడానికి. జర్మన్ సిల్వర్ టైప్, ఓపెనింగ్ కూడా బాగుంది. ఏమైనా స్టోర్ చేసుకోవడానికి నగలు లేడీస్. అవును, బంగారు వస్తువులు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. రోల్ గోల్డ్ స్టోర్ చేసుకున్న తొందరగా కలర్ పోవు, స్టోర్ చేసుకుంటే బాగుంది. వీటిలో ఇది ఒకటేనా, సిల్వర్ కూడా గోల్డ్ టైప్ కూడా ఉంటుందా? లేదు, సిల్వర్ టైపే ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి. ఓకే, ఇది విండోస్. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదండి, కబోర్డ్స్ వాళ్ళకి లాగేస్తారు కదా, అది లాగకుండా లాక్ అనమాట. చాలా చూసాను, చైన్ లాక్ అనమాట. కబోర్డ్స్ కి పెట్టి అటు పక్కన ఒకటి పెట్టి ఇటు పక్కన ఒకటి పెట్టి. ఓకే, ఇంకా ఇది చూడండి, రోటేటర్ ప్లాస్టిక్ వస్తుంది, మీకు పగిలిపోద్ది అని చెప్పి భయం కూడా ఉండదు. స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. పప్పు దినుసులు అవి స్టోరేజ్ చేసుకుంటే రోటేట్ టైప్ అనమాట. ఇంకా ఇవి వెట్ వైప్స్, కిడ్స్ ఇవి, కిడ్స్ డైపర్స్, వెట్ వైప్స్. ఇదేంటండి? ఆన్లైన్ లో డోర్ బెల్ అండి. ఇది డోర్ బెల్లా? ఓకే ఓకే, డిఫరెంట్ గా ఉంది, నాకు డోర్ బెల్లా అనిపించలేదు. వా, డోర్ బెల్స్ మనం ఇక ఎలక్ట్రికా లేకపోతే నార్మల్దేనా ఇది? అది ఎలక్ట్రిక్ వస్తుందండి. ఓకే, చార్జబుల్ అనమాట. డోర్ బెల్ ఫిట్ చేసుకోవచ్చు, డిజైన్ కూడా బాగుంది, క్లాస్ గా ఉంటుంది. చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే మేడం.